దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ఈ సమయమందు మనం మార్కు సువార్త 8వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు 4000 మందికి ఆహారం పెట్టడం, యూదుల యొక్క అధికారుల ఉపదేశాలను గూర్చి ఆయన శిష్యులను హెచ్చరించడం, అలాగే ఆయన గ్రుడ్డివారిని బాగు చేయడం, ఆయన ఎవరో తన్ను తాను బయలుపరుస్తూ ఆయన యొక్క మరణాన్ని గురించి యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పడం, అలాగే శిష్యులుగా ఉండాలంటే వారికి ఏమి అర్హతలు ఉండాలి అన్న విషయాలను ఈ అధ్యాయంలో వివరించడం జరిగింది. మార్కు సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన యెడల మార్గములలో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడగగా వారు 7 అనిరి. అప్పుడాయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించమని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపెల నిండా ఎత్తిరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనూత ప్రాంతమునకు వచ్చెను. ప్రియవిశ్వాసులారా, చూడండి, మరొక అద్భుతం ప్రభువు చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి బోధలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి, ఆసక్తితో కూడి ఉంటాయి. ఉపమానాలతో అర్థవంతంగా చాలా వివరంగా అధికారంతో కూడిన బోధ ఆయనది, వివరణాత్మకమైన బోధ ఆయనది. ఎవరైనా చక్కగా గ్రహించుకోగలరు. ఆయన నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటే జనులు ఆకర్షితులవుతారు, కొంచెం కూడా కదలరు. అంత శ్రద్ధతో, చాలా శ్రద్ధగా ఆయన మాటలు వినేవారు. అలాగే ఆయన కార్యాలు కూడా అలాగే ఉండేవి. ఎందరున్నా, ఎవరైనా, ఎక్కడైనా, ఏ పరిస్థితి అయినా వారికి మేలు చేసేవారు. వారికి అక్కర కొలది స్వస్థపరచడం, దయ్యాలను వెళ్ళగొట్టడం, అద్భుతాలు చేయడం, ఎందరెందరో జీవితాలను ఈయన బాగు చేస్తూ ఉన్నారు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడని జనులు చెప్పుకుంటూ ఉన్నారు కదా. అలాగున యేసుక్రీస్తు ఎక్కడున్నా ఆ ప్రాంతానికి జనసమూహాలు తండోపతండములుగా తరలి వచ్చేవారు. ఆ సమయమందు కూడా అనేకులు వచ్చారు. ఇంచుమించు 4000 మందని వ్రాస్తుంది. అందరూ ఆయన బోధ వింటూ ఉన్నారట. ఆయన పిలుస్తూ ఉన్నారు, బోధ వింటూనే ఉన్నారు. శిష్యులు పిలిచి ప్రభు అంటున్నారు, శిష్యులారా, వీరికి ఏమన్నా పెట్టండి. ఇప్పటికే 3 దినాల నుంచి నాతో ఉన్నారు. వీరికి ఆకలి వేస్తుంది. వీరు మార్గాల్లో వెళితే మూర్ఛపోతారేమో. కొందరైతే అసలు చాలా దూరం నుండి వచ్చిన వాళ్ళున్నారు. కాబట్టి మీరే ఏమన్నా వడ్డించండి. నాకు వీళ్ళ మీద కనికరం కలుగుతుంది. ప్రభువు వారి పైన జాలిపడ్డాడు. ఆయన కనికర పూర్ణుడు. ఆయన కృపా కనికరములు గల దేవుడు. అత్యంత కృపా కనికరములు గల దేవుడు. కరుణ కటాక్షములు చూపించే నాథుడు. అట్లాంటి ప్రభువు అందరి మీద జాలి పడుతున్నారంట. వీరికి ఆహారం పెట్టండి అంటున్నారు. శిష్యులు అడుగుతారు, ఒకడు ఎక్కడి నుండి ఇందరికి రొట్టెలు తీసుకురాగలడు? అంతకు ముందు కూడా 5,000 మంది పురుషులు ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచే సందర్భంలో కూడా ఇలాగే శిష్యులు అడిగారు. మేము 200 దేనారాలు పెట్టి రొట్టెలు తీసుకుని రావాలా వీళ్ళ కోసం? ఎక్కడి నుండి తీసుకొస్తాము? వాళ్ళని పంపేయి ప్రభువా అన్నారు. అప్పుడు కూడా శిష్యులు ఆ సందర్భాన్నే మర్చిపోయారు. చూసారా?
ఎన్ని మేలులు, ఎన్ని కార్యాలు జరుగుతున్నా ఆయనతో కూడా ఉన్నవారు మర్చిపోతున్నారు గానీ, పొందుకున్నవారు దీవించబడుతూ అనేక ప్రాంతాలకు వారున్న ప్రాంతంలో చెప్పొద్దు అని ఎక్కడైతే ఆజ్ఞాపించారో ఆయన వద్దన్న కొలది మరీ ఎక్కువగా ఆయన నామ కీర్తిని ప్రచురం చేస్తూ ఉంటే, ఆయనతో కూడా ఉన్న శిష్యులు ప్రతిసారి ప్రతి కార్యాన్ని మర్చిపోతూనే ఉన్నారు. ప్రియవిశ్వాసులారా, యేసుని ఆరాధిస్తున్న దైవజనమా ఆలోచించండి. యేసయ్యను ఆరాధిస్తున్న మీరు అనేకమైన మేలులు పొందుకుంటూ చేయబడిన ప్రతి కార్యాన్ని, ప్రతి సందర్భాన్ని మరచి ఇలాగే శిష్యుల్లాగా ఉంటున్నారా? జాగ్రత్త. ఆయన చేసిన కార్యాలు ఏది మరవకూడదు. కీర్తనాకారుడు అంటాడు కదా! నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగమునందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆయన సమాధిపోకుండా నిన్ను కాపాడాడని, సావుగోతు నుండి నిన్ను తప్పించి దయాదాక్షిణ్యాలను నీ కిరీటంగా ఉంచాడని, బ్రతుకునిచ్చాడని, తండ్రి జాలిపడ్డట్లుగా భక్తుల యెడల జాలిపడుతున్న దేవుడని నా ప్రాణమా మరువకు. తనతో తాను, తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు ఏది మరవకని. ఇక్కడ చూడండి ప్రభువు చేసిన కార్యం మీరు మర్చిపోయారు. మరలా అదే ప్రశ్న. ఎక్కడి నుండి తెమ్మంటావు ప్రభు? ప్రభు అప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు చెప్పారు. మీ దగ్గరేముంది? మీ దగ్గరేముందో ముందది చూడండి. అయ్యా ఏముంది? మా దగ్గర ఏముంది? అంటూ వారు వెతుకుతున్నారు. ఏముంది? ఎవరి దగ్గర? ఏమున్నాయి? అని వెతుకుతున్నారు. వెతుకుతుంటే వారు కొన్ని దొరికాయి. ఆ కొన్ని దొరికినవే యేసు దగ్గరకు తీసుకొచ్చారు. ఎన్ని రొట్టెలున్నాయి? అంటే జనాలన్నారు 7. ఇంకా కొన్ని చిన్న చేపలున్నాయట. ఈ రొట్టెలను, చేపలను అయితే నా దగ్గరకు తీసుకొని రండి అన్నాడు ప్రభు. అనగానే ప్రభు చేతిలో పెట్టారు. ప్రభు వాటిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, తండ్రి మీరు తినడానికి వీటినిచ్చారు. వీటిని అనేకులకు ఆహారంగా మార్చండి అంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, నీవే ఇచ్చావు ప్రభు అంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వాటిని వేరిచి, ఇదిగో వడ్డించండి అని శిష్యులకి ఇచ్చారు. అవి 7 ఉన్న ప్రజలు 4,000 ఇంచుమించు. ఆశ్చర్యం చూడండి. వేరుస్తున్నారు. వడ్డిస్తూనే ఉన్నారు. అందరూ తిన్నారట. ఏదో ముక్క దొరికిందిలే, చిన్న ముక్క. అట్లా ఏదో తిన్నారులే అంట కాదు. తృప్తి పొందే అంత తిన్నారు. ఒక సంగతి మనకు బాగా సుపరిచితం. అదేంటంటే, మనిషి డబ్బు ఎంతైనా ఇవ్వండి, ఇంకా కావాలంటాడు. లేదా బంగారం ఎంతైనా ఇవ్వండి, ఇల్లులున్నాయా? 1, 2 ఉన్నాయి చాలులెండి అనడు. ఇంకా కట్టుకుంటానండి అవకాశం ఉంటే. స్థలాలా? ఎన్నున్నా కొంటాడు. బంగారమా? ఇంకో కేజీ ఉంటే ఏం పోతది అంటాడు. అట్లా ఏదైనా కావాలంటాడు గానీ, చాలు అనేది ఎక్కడో తెలుసా? ఆ! తినే పళ్ళెం దగ్గర మాత్రమే కడుపు నిండిపోయినప్పుడు ఇక చాలు నేను తినలేను అంటాడు. ఇక్కడ వీరి పరిస్థితి కూడా అదే. వారు తిన్నారు, తృప్తి పొందారు. ఇక చాలు అన్నంతగా తిన్నారు. తిన్న తర్వాత మరలా గంపళ్ళు నిండా ముక్కలెత్తుతున్నారు మిగిలిపోయినవి. తిని ఎక్కువయ్యి కొంత వదిలేస్తా ఉంటారే, అలాగు కొందరట కొంత వదిలేసారట. వదిలినవెత్తితే 7 గంపెలు ఎత్తారంట. చూసారా? ఆయన దగ్గర ఏ కార్యం జరగదు. ఆయన చేతిలో పెడితే ఉన్నదేదో ఆయన చేతిలో పెడితే దాన్నే కదా ఆయన ఆశీర్వదిస్తారు. శిష్యులు అది చేయట్లేదు. గతంలో ఇలాగే కదా! ఉన్నదేది అని అడిగితే అది ఆయన చేతికి తీసుకెళ్ళాము. అందరికి పంచాడు కదా! ఇప్పుడు కూడా ఏముందో అది ఆయన దగ్గరికి ఇద్దాం కదా! అన్న ఆలోచన లేదు. ఎప్పటికప్పుడు క్రొత్త. ఎప్పటికప్పుడు ఏముంది? ఎప్పటికప్పుడు అంతే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. చూడండి ఈ శిష్యుల్లాగా ఇలాగు మర్చిపోయే స్థితిలో మనమైతే ఉండకూడదు. చేసిన మేలులు మరొకండి. అనేకులకు ప్రచురం చేయండి. ప్రభు చేసిన కార్యాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేతిలో మీ దగ్గర ఏముందో అదివ్వండి. ప్రియ విశ్వాసులారా, విద్య ప్రారంభించేవారైనా, ఉద్యోగాలు, వ్యాపారాలు ప్రారంభించేవారు కూడా గమనించాలి. మీ దగ్గర ఎంతైతే ఉందో దానితోనే చిన్న పెట్టుబడితోనే ప్రారంభించండి. ప్రభు బహుగా ఆశీర్వదించగలడు. ఆయనతో చెప్పండి, నీ పేరట నాకున్న దీంతో ఈ కొంచెంతో నేను ప్రారంభిస్తున్నాను ప్రభువా. నమ్మకంగా పని చేసుకుంటాను. దినదిన అభివృద్ధి మీరు దయచేయండి అంటూ ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించండి. అది ఏదైనా వర్ధిల్లుతుంది. మేలు కలుగుతుంది.
ఈ విషయాన్ని మరవకండి. జాగ్రత్త. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మర్చిపోకండి. ప్రభు ఎన్ని కార్యాలో చేశారు. వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉన్నదేదో ఆయనకి సమర్పించాలి. ప్రవక్తల శిష్యుల్లో ఒక ఆయనంట అప్పులు చేసి చనిపోయాడట. చనిపోతే బిడ్డల్ని తీసుకొని పోవడానికి వచ్చేసారు. అప్పులు వసూలు చేసేవారు. ఆ తల్లి వేగంగా పరిగెత్తి, "అయ్యా! నా భర్త నీ దగ్గరే శిష్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు చనిపోయాడు. తన బిడ్డలము, భార్యము అయిన నేను భార్యాబిడ్డలమైన మేము ఇదిగో రోడ్డున పడే పరిస్థితి వచ్చేసింది. అప్పుల వాళ్ళొచ్చేసారు. నా బిడ్డల్ని ఎత్తుకుపోతున్నారు. ఒక దారి చూపించు" అంటే, "అమ్మా నీ ఇంట్లో ఏముంది?" "అయ్యా! నా ఇంట్లో ఏముందయ్యా? ఒక నూనె కుండ. అందులో కొంచెం నూనె ఉంది. అయితే నా మాట విను. ఎన్నైతే ఖాళీ కుండలు, పాత్రలు దొరుకుతాయో వాటన్నింటిని తీసుకునిరా. తలుపు వేయి. నీ దగ్గర నూనుందే, ఆ నూనెను ఒక్కొక్క పాత్రలోకి వంచుతా ఉండు. నిండిన పాత్రలు కొలది నింపుకో. ఆ తర్వాత నీవు ఆ నూనె అమ్ము. అప్పు కట్టేయి. ఆ తర్వాత మిగిలిన దాంతో నీవు నీ బిడ్డలు బ్రతకండి" అన్నారు. అనగానే ఆ స్త్రీ అలాగే వెళ్ళింది. బిడ్డలకు చెప్పింది, "నైల్లారా ఎళ్లి పాత్రలు తీసుకొని రండి. ఖాళీ పాత్రలు." ఖాళీ పాత్రలు ఇచ్చారు. ఇచ్చిన వాటన్నింటిని ఆ నూనెతో నింపారు. ఆ నూనెను అమ్ముకున్నారు. ఉపాధి దొరికింది. అంటే వారికి జీవనం గడవటానికి కొంత ధనం దొరికింది. అలాగే అప్పులు తీర్చుకోవడానికి కూడా సమకూరింది. వారికున్నదే. క్రొత్తదేం తీసుకొని రాలా. ఎర్ర సముద్రం దాటవలసిన పరిస్థితి. మోషే, "అయ్యా ప్రభు ఏం చేయాలి? ఏంటి నేల మీద ముఖం పెట్టుకున్నావు? నీ చేతిలో ఏముంది?" "అయ్యా నా చేతిలో ఏముందయ్యా? చేతి కర్ర తప్ప. చాలు ఆ కర్ర తీసుకొని రా. సముద్రం వైపు చాపు." చూసారా? అనేక సందర్భాల్లో ప్రభు ఉన్న దాంతోనే దీవించారు. ఉన్న దాంతోనే ప్రారంభించి దీవించబడతాము. లేని దాని కోసం ఆశపడకండి. నేను వేడుకుంటున్నాను, మనవి చేస్తున్నాను. అలాగే సూచనగా తెలియజేస్తున్నాను. మీకున్నదేదో అది ప్రభు చేతిలో పెట్టండి. ప్రభు పేరట పని ప్రారంభించండి. వర్ధిల్లుతారు. దేవుని కృప దొరుకుతుంది. ఇక్కడ చూడండి యేసు 7 రొట్టెలు 4,000 మందికి ఆహారంగా పంచిపెట్టగా 7 గంపెల ముక్కలు మిగిలాయి. వాటిని శిష్యులు గంపల్లోకి ఎత్తినట్లుగా మనం చూస్తున్నాము. ఇక జనాల్ని పంపివేశారు. భోజనానంతరం ఆయన కూడా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. 11వ వచనం నుంచి మార్కు సువార్త 8వ అధ్యాయం 11వ వచనం నుంచి. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియ చూపమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, "ఈ తరము వారు ఎందుకు సూచక క్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయు అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని" చెప్పి వారిని విడిచి మరల దోణి ఎక్కి అద్దరికి పోయెను. ఆయన తినుటకు రొట్టెలు తెచ్చుటకు వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయెను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హెరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞాపకం చేసుకొనరా? నేను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారినడిగెను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలు నిండా ఎత్తిరని ఆయన అడగగా వారు 7 అనిరి. అందుకాయన మీరింకనూ గ్రహింపకున్నారా అని అనెను. విశ్వాసులారా గమనించండి. 4,000 మందికి ఆహారం పెట్టిన మీదట ఆ ప్రాంతాన్ని విడిచి మరో ప్రాంతానికి వెళుతూ ఉన్నారు.
అక్కడ పరిసయ్యులొచ్చి యేసుక్రీస్తు ప్రభువుని శోధిస్తున్నారు. మాటి మాటికి అడుగుతున్నారు. ఒక సూచక క్రియ చూపు, ఒక సూచక క్రియ చూపు. తర్కాలు పెట్టుకుంటున్నారు. వివాదాలు పెట్టుకుంటున్నారు. ఒక సూచక్రియ కనపరచు అంటూ అడుగుతుంటే, ఎందుకు మీరు అడుగుతున్నారు? మీకే సూచక క్రియ చూపబడదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. మీకే సూచక క్రియ అనుగ్రహించబడదు. దేన్ని మీరు పొందుకోలేరు. మీకేది అనుగ్రహించబడదు. అంటూ ఆయన ధోని ఎక్కి అద్దరికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉండగా శిష్యులకు ఆలోచనొచ్చింది. ఏంటంటే వాళ్ళు ఒక రొట్టే ఉంది. మనం తినడానికి మనతో గూడా ఆహారం తెచ్చుకోలేదు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. ఎందుకు వాళ్ళలా ఆలోచిస్తున్నారంటే, యేసయ్య వారితో ఒక మాట చెప్పారు. నా శిష్యులారా, పరిసెల యొక్కయు, హెరోదు యొక్కయు పులిసిన పిండిని గూర్చి మిమ్మల్ని మీరు జాగ్రత్తగుంచుకోండి. దానిలో మీరు పడకండి అంటూ చెప్పారు. చెప్పేసరికి పులిసిన పిండి అని ఎత్తారంటే, మనం పిండి తెచ్చుకోలా, రొట్టెలు తెచ్చుకోలా, ఈయన అందుకే మనల్ని ఇట్లా అంటున్నారేమో అంటూ ఆయన బోధలో లేదా ఆయన మాటలో ఉన్న అర్థాన్ని గమనించక వేరే అర్థం చేసుకుంటున్నారు. చేసుకొని వీరంటారు, మన రొట్టెలు లేవు కదా! ఒకటే ఉంది కదా! అదాయనకి తెలిసిపోయింది. మన దగ్గర ఏమి లేదని ఆయన మనల్ని ఇట్లా అంటున్నారేమో అనుకుంటున్నారు. అలాగా ఆలోచించుకుంటుంటే ప్రభువు అది ఎరిగి మీరింకా గ్రహించరా? మీ హృదయం ఎందుకు కఠినమైపోయింది? మీకేం మాటలు అర్థం కావా? కన్నులుండి చూడరా? చెవులుండి వినరా? వివేకం అనేదే లేదా? జ్ఞాపకం లేదా? రొట్టె గురించా నేను మాట్లాడేది? అట్లయితే వినండి. 5,000 మందికి 5 రొట్టెలు పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు మీరెత్తారు? అంటే వాళ్ళన్నారు, 12 ప్రభువా. మరలాగైతే ఆ 4,000 మందికి ఇందాక పంచామే, అప్పుడు ఎన్ని గంపలెత్తారు మీరు? అంటే, ప్రభు అప్పుడు 7 గంపలు. ఈ సమాధానాలైతే బాగా చెప్తున్నారు గానీ, మరి మీకు గ్రహింపు లేదా? ప్రభు చెప్తున్నారు, ఈ పరిసయ్యులనేవాళ్ళు ఈ హెరోదు అతని యొక్క ఈ సైన్యము ఇట్లాంటి వారందరూ ఎలాంటి వారుగా ఉన్నారంటే, వేషంకు మాత్రమే ఒక తీరును కనపరుస్తున్నారు. ఈ పరిసయ్యులైనా, శాస్త్రులైనా మనం చూస్తే వేషధారణ భక్తి చేస్తారు. గౌరవ మర్యాదలు కోరతారు. అగ్రపీఠాలు ఆశిస్తారు. గొప్ప వాటిని కోరతారు. మంచి మాకు కావాలంటారు. ఎన్నో సూక్తులు చెప్తారు. నీతులు చెప్తారు. పాటించే విషయంలో చాలా మట్టుకు చేతులెత్తేస్తారు. కానీ ఇతరులనైతే బలంగా గద్దిస్తారు. అంతేగాదు మనం గత అధ్యాయంలో చూసాము. వీరు దేవుని ఆజ్ఞల కన్నా పితృపారంపర్య ఆచారాలను ఎక్కువగా చెప్తున్నారు. దేవుని ఆజ్ఞలను ప్రక్కన పెట్టేస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో ప్రభువు వారిని హెచ్చరిస్తూ వచ్చారు. అలా వారి బోధల్లో మీరు పడకండి. వారి ఉపదేశాలు వినకండి. శ్రద్ధగా ఉండండి. దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యంలో, ధర్మశాస్త్రంలో నుండి చెప్పే దేవుని మాటలైతే వినండి. వాటిని పాటించండి. పితృపారంపర్య ఆచారాలు, వారి సొంత బోధలు, కల్పిత బోధలైతే మీరు వాటి విషయంలో పడకూడదు. అది పులిసిన పిండి. కొంచెం పులిసిన పిండున్న ముద్దంతా పాడైపోతుంది. కాబట్టి పులిసిన పిండి లేకుండా శ్రేష్టమైనది మంచిదైన పిండిలాగా అది మంచి రొట్టెలు చేయడానికి ఉపయోగపడేటట్లుగా ఎలాగైతే ఉపయోగపడుతుందో, అలాగే మీరు వారి విషయంలో జాగ్రత్త పడండి. వారి బోధల విషయంలో జాగ్రత్త పడండి అంటుంటే, శిష్యులకు అది అర్థం కావట్లే. ప్రియ విశ్వాసులారా, శిష్యులు ఇందాక మనం విన్న సందర్భంలోను, ఇప్పుడు విన్న సందర్భంలోను నేటి సమకాలీన క్రైస్తవ జీవితానికి అద్దం పట్టినట్లుగా కనిపిస్తున్నారు కదా! ఇందాక విన్న సందర్భంలో శిష్యులకు జ్ఞాపకం లేదు. ప్రభు కార్యాల మీద కృతజ్ఞత లేదు. నేటి క్రైస్తవ సమాజానికి కూడా దేవుడి కార్యాలంటే జ్ఞాపకం లేదు. దేవుని మీద అంత కృతజ్ఞత కూడా లేదు. ఎన్ని మేలులు చేయనివ్వండి, ఎంత ఆరోగ్యం ఇవ్వనివ్వండి, ఎంత ధనం ఇవ్వనివ్వండి, ఎంత ఐశ్వర్యం ఇచ్చినా, ఎంత వృద్ధి చేసినా, ఎన్ని కార్యాలు చేసినా, వారి పక్షంగా ఎంత నిలబడి కృప చూపినా ఏది పట్టదు. ఏది పట్టదు. చిన్న చిన్న వాటికి, యలోక సంబంధమైన వాటికి, ఐక విచారాలకు, ఎన్నో రకాల పరిస్థితులకు ప్రభు వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి లోకంతో కలిసిపోయి లోకంలో జీవిస్తూ ఉంటున్న పరిస్థితులు కదా! మనం చూస్తూ ఉన్నాము. శిష్యులు కూడా అంతే. కృతజ్ఞత లేని వారుగా, దేవుడిని మర్చిపోతున్న వారుగా, దేవుని కార్యాలు చూసి కూడా మర్చిపోతున్న వారుగా, అనుభవించి కూడా మర్చిపోతున్న వారుగా వాళ్ళెలా కనిపిస్తున్నారో
నేటి క్రైస్తవులు కూడా ఇలాగే ఉండటం బాధాకరం. ప్రియ విశ్వాసి అలా నీవున్నావా? ఈ రెండో సందర్భాన్ని చూడండి. రెండో సందర్భంలో మనం చూస్తాము, బోధ విషయంలో జాగ్రత్త పడండి అని ఆయన ఒకటి చెప్తుంటే, వాక్యం ఒకటి చెప్తుంటే, మనుషులు అర్థం చేసుకునేది ఇంకోటయిపోయింది. దేవుని వాక్యం ఒకలాగా ఉంటుంది. అది అద్దం పట్టినట్లుగా హృదయాన్ని చూపిస్తుంది. మనిషి స్థితి ఎట్లా ఉందో చూపిస్తుంటే, స్థితిని చూపించి ఆ వాక్యపు అద్దాన్ని వదిలిపెట్టేసి, వేటి కోసమో పరిగెట్టడం. ఒక వాక్యం చెప్పిన దాన్ని అపార్థం చేయడం. నా నా వాటికి 4 మాటలు చేర్చడం. చెరపడం. ఇంకా కల్పించి ఇతరుల మనసులు పాడు చేయటం. అర్థం చేసుకోలేకపోవడం. ఎందుకంటే గ్రహింపు శక్తి ఉండట్ల. ఎందుకు గ్రహించట్లేదంటే శ్రద్ధ పెట్టి వినట్ల. ఆయన మాట ఏదో శ్రద్ధ పెడితే అసలు ఆయనేంటో తెలుసుకుంటే, ఆయన దేని గురించి చెప్తున్నాడో తెలుస్తది కదా! ఆయనేంటో తెలీదు వీళ్ళకి. ఆయనెందుకో తెలీదు వీళ్ళకి. ఆయనతో ఉంటే ఏంటి? ఆయన వేటిని గురించి హెచ్చరిస్తున్నారు? ఏ ఏ రాబోయే సంగతులు తెలియజేస్తున్నారు? వాక్యం మనకేం నేర్పిస్తుంది? నేటి మనకు ఇట్లాంటి స్పృహ లేదు. నాటి వారు కూడా ఇలాగే ఉన్నారు. ప్రతిసారి అపార్థం చేసుకోవడం, ప్రతిసారి విమర్శ చేయడం, ప్రతిసారి అర్థం చేసుకోకపోవడం. విశ్వాసులారా, అందుకే కదా పలుసార్లు బైబిల్ గ్రంథంలో ఈ మాట స్పష్టంగా రాయబడింది. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విను. వాక్యం శ్రద్ధగా విను. శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు అప్పుడే అర్థమవుతాయి. అర్థమవుతేనే అపార్థాలుండవు. వినకపోతే అర్థం గాదు. అర్థం గాకపోతే ఉండేది అపార్థమే కదా! శిష్యులు అదే పరిస్థితి. అప్పుడు ప్రభు చూడండి ఎలా అంటున్నారు. "ఎందుకు నువ్విలా ఉన్నావు? నీ హృదయం ఎందుకు కఠినమైపోయింది? వివేచింపరా? గ్రహింపరా? కన్నులుండి చూడరా? జ్ఞాపకమే చేసుకోరా? మీ ముందే కదా చేశాను. మీరే కదా రొట్టెలెత్తారు. అన్ని చేసి, ఇన్ని చూసిన మీరు ఎలా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఇంత అవిశ్వాసం ఎక్కడి నుండొచ్చింది?" ప్రియ విశ్వాసులారా, దేవుని మాటలేంటి? దేవుని వాక్యం ఏంటి? నువ్వు వాటికి ఎంచుకుంటున్న అర్థాలేంటి? దేవుడేం బోధించాలనుకుంటున్నాడు? ఏ విషయంలో నీతో మాట్లాడుతున్నాడో దాని విషయాన్ని నువ్వు గ్రహించుకుంటున్నావా? కొందరుంటారు వాక్యాన్ని, ఇది పలానా వాళ్ళ కోసమండి అంటారు. నా కోసమే నా హృదయాన్ని శుద్ధి చేసుకుందామే అనుకోరు. ఇది వాళ్ళకైతే బాగా ఉండేది. వాళ్ళొచ్చుంటే బాగుండు. లేదా వాళ్ళొచ్చారంటే వాళ్ళు చూసావా అంతా వాళ్ళ గురించే చెప్పారు. ఇట్లాంటివి ఎక్కువైపోయాయి. ఎవరో గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి? నిన్ను నువ్వు పరీక్షించుకోవాలని కదా దేవుని వాక్యం నీ ఎదుటకొచ్చేది. విశ్వాసి మొదటి సందర్భం నేర్పిస్తుంది శిష్యుల్లాగా కార్యాలు మర్చిపోయి కృతజ్ఞత లేని వారుగా ఉన్నామా? రెండో సందర్భంలో శిష్యులను మనం చూసుకుంటే వారు దేవుని మాటలను అపార్థం చేసుకుంటున్నట్లుగా మనం కూడా దేవుని లేఖనాలను దివ్య గ్రంథమైన బైబిల్‌లోని సత్యాలు దేవుని మాటలను అపార్థము చేసుకుంటున్నామా? ప్రశ్నించుకోవాలి. పరీక్ష చేసుకోవాలి. 22వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచనం నుంచి అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనగా ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా అని వానినడగగా వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు. వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నదనెను. అంతటా ఆయన మరల తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశాను. చూడండి ఇక్కడ ఆయన బేత్సైదా ప్రాంతానికొచ్చారు. కనులు కనిపించని ఒక వ్యక్తిని ఆయన యొద్దకు తీసుకొని రావటం జరిగింది. తీసుకొని రావటం జరగగానే యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళంటారయ్యా ఈయన మీద చేతులుంచి ముట్టి స్వస్థపరచవా అని అడుగుతుంటే ప్రభు వాన్ని చేపట్టుకొని కాస్త వెలుపలికి తీసుకొని పోయి వాని మీద ఉమ్ము ఊసి చేతులుంచి నీకేమన్నా కనిపిస్తుందా అని అడిగితే అయ్యా నాకు కొంచెం ఏవో నడిచొస్తున్నట్లుగా మనుషులు చెట్లలాగా అట్లా ఏవో నడుస్తున్నట్లుగా కనిపిస్తున్నారు అనగానే మరలా కన్నులు ముట్టి
ఇప్పుడు చూడు నీకేమన్నా కనిపిస్తుందా అంటే తేటగా చూడసాగాడట. అప్పుడు యేసయ్య నీవు ఊర్లోకి వెళ్ళకు, నీ ఇంటికి వెళ్ళిపో. నీ ఇంటికి నీవు వెళ్ళు అని పంపివేశారు. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరియతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములలో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను. అందుకాయన అందుకు వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని అనిరి. అందుకాయన మీరైతే నేను ఎవరినని చెప్పుచున్నారని వారిని అడగగా పేతురు నీవు క్రీస్తువని ఆయనతో చెప్పెను. అప్పుడు తన్ను గూర్చి ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షించబడి, చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపసాగెను. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ఆయనను గద్దింపసాగెను. అందుకాయన తన శిష్యుని వైపు తిరిగి వారిని చూచి సాతానా నా వెనుకకు పొమ్ము. నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. విశ్వాసులారా, ఆ వ్యక్తిని బాగు చేయడం అతడిక తేటగా చూడడం జరిగింది. చూడగానే యేసుక్రీస్తు ప్రభువు తన ఇంటికి పంపించేశారు. పంపిస్తూ ఇక వారి దారిలో నడుస్తూ ఉన్నారు. అతడు వెనక్కి వెళ్ళిపోయాడు. యేసు తన శిష్యులతో కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. సాగుతూ ఉన్న సందర్భంలో ప్రభువు శిష్యుల్ని అడుగుతున్నారు, నా శిష్యులారా, మీరు నన్ను గూర్చి ఎవరెవరు ఏమేమి చెప్పుకుంటున్నారో నాతో చెప్పండి అంటే కొందరు అయ్యా ప్రభు కొందరేమో నిన్ను ఏలియా అనుకుంటున్నారు, కొందరు నిన్ను ప్రవక్త అనుకుంటున్నారు, కొందరు నిన్ను బాప్తిస్మం ఇచ్చే యోహాను అనుకుంటున్నారు అంటే ఎందుకు మీరేమనుకుంటున్నారు అనగానే యేసు ప్రభు పేతురు అంటారు యా నువ్వు క్రీస్తువి దేవుని కుమారుడువైన క్రీస్తువని అనగానే పేతురు నీకు ఇది తండ్రి వల్ల బయలుపరచబడింది అంటూ పేతురు విషయంలో మాట్లాడి ఇంకా ఆయన చెప్తున్నారు ఇదిగో మనుష్య కుమారుడు అధికారుల చేతికి యాజకుల చేతికి అప్పగించబడతారు, అన్యాయపు తీర్పులు వారు తీరుస్తారు, హింసిస్తారు, చంపడానికి సిలువనెక్కిస్తారు, మనుష్య కుమారుడు చనిపోయి 3వ దినాన లేచుట అగత్యం అని తనకు ముందు భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆయన అసలు ఏ కార్యం కోసం ఈ భూమి మీదకి వచ్చారు తన శిష్యులకి తెలియజేస్తూ ఉన్నారు. విశ్వాసులారా, నాటికి వారికి ఇది జరగబోయే సంగతి. నేడున్న మనకు ఇది జరిగిన సంగతి వాస్తవం, యథార్థం. ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు తండ్రితో కూడా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక దాసుని రూపాన్ని ధరించుకొని రిక్తునిగా ఈ భూమి మీదకు వచ్చి కన్యమరి గర్భాన పశువుల పాకలో జన్మించి లేమి ఇంటిలో ఒక ఉన్నవాడిగా గొప్ప దేవుడిగా వెలసి మహాదేవుడు సర్వసృష్టికి ఆది సంభూతుడు నోటి మాట చేత సర్వసృష్టిని కలగచేసి తన చేతులతో నరులను నిర్మించిన పరమ తండ్రి ప్రియ యేసు ఈ భూమి మీదకు వచ్చి కన్యమరి గర్భాన పశువుల పాకలో జన్మించి చాలా సాధారణమైన జీవితాన్ని గడిపి పరిశుద్ధమైన జననం పరిశుద్ధమైన జీవితంతో ముందుకు కొనసాగారు. అలాగే పరలోకపు రాజ్యాన్ని గురించి బోధిస్తూ అనేకులకు మేలు చేస్తూ వారి చీకటి స్థితుల నుంచి వారు బంధింపబడిన స్థితుల్లో నుంచి వారిని వెలుగులోనికి తీసుకొచ్చే దిశగా అనేక మర్మాలు బోధలు ఉపమానాలు అద్భుత కార్యాలు ఎన్నెన్నో చేసి అన్యాయ తీర్పు పొంది అన్యాయస్తులైన అధికారుల చేతికి అప్పగించబడ్డవారై సిలువనెక్కి మరణించి సమాధి చేయబడి 3 దినముల తర్వాత
సమాధి గుండెను, సావు గుండెను చీల్చి మరణపు ముళ్ళు విరిసి, తిరిగి లేచి సజీవుడిగా నిలిచి, మరలా అందరికీ తన శిష్యులందరికీ అనేకులకు కనిపించి, పరమ తండ్రి దగ్గరకు పరలోకానికి వెళ్ళారు. ఈ ప్రభువైన యేసు త్వరలో, నేడో, రేపో మనం ఎరగం. రాబోతూ ఉన్నారు. రాబోతూ ఉన్నారు. ఆయన వస్తారు. ఎందరైతే ఆయన చేసిన ఈ శిలువ త్యాగాన్ని, తండ్రిని వదిలిపెట్టి వచ్చి, పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చి, భూమి మీద సాధారణంగా జీవించి, మన పాపాలన్నీ తన మీద వేసుకొని, మన కోసం చనిపోయి, తన రక్తాన్నంతా కార్చి, మన పాపాలను కడిగిన ఈ ప్రభువైన యేసుక్రీస్తుని బలముగా విశ్వసించి, పాపాలు ఒప్పుకొని శుద్ధి చేయబడి, తన కొరకు, తన రాకడ కొరకు ఎందరైతే కనిపెడుతూ ఉన్నారో, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మను పొందుకొని, ఎదురు చూస్తూ, పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ, పరిశుద్ధతని కాంక్షిస్తూ ముందుకు సాగుతున్నారో వారందరూ ఆయనతో కూడా ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఎత్తబడతారు. ఎత్తబడుటకు నేడో రేపో ప్రాణప్రియుడైన యేసు వస్తే నీవెత్తబడుటకు సిద్ధంగా ఉన్నావా? తీసుకెళ్ళడానికి ఆయన వస్తాడు. ఎత్తబడే గుంపులో నీవుంటావా? నీ హృదయం ఎట్లా ఉంది? యేసు ఎదుట నిలబడగలిగేంత నిర్మలంగాను, పరిశుద్ధంగాను, నిష్కళంకముగాను, ఏ మచ్చ లేనిదిగా నీ హృదయం ఉందా? నీవున్నావా? నీ స్థితి ఉందా? విశ్వాసి ఉంటే ధన్యుడవు, ధన్యురాలువు, పరలోక రాజ్యం చేరతావు. లేకుంటే ఈ వాక్యం ఎదుట నిలిచి శుద్ధి చేసుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రభు పాదాలు సమీపించి కన్నీటితో పాపాలు ఒప్పుకొని ఆయన పాదాలు కడిగి ఆయన రక్తం చేత శుద్ధి చేయబడు. బాప్తిస్మం ఇంకనూ పొందకుండా ఉంటే నీవు ఒక స్థిరమైన తీర్మానం తీసుకొని నూతన నిబంధన ప్రభుతో చేసుకొని బాప్తిస్మం పొందు. పరిశుద్ధాత్మతో నింపబడు. దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ పరిశుద్ధంగా బ్రతుకు. ఏ సమయమో, ఏ గడియో, ఏ దినమో ప్రభు రాక ఎప్పుడో, అది నేడో రేపో ఎవరుము ఎరగము గనుక సిద్ధపడి ఉండుట ఆవశ్యకము. ఇంకా 34వ వచనం నుంచి మార్కు సువార్త 8వ అధ్యాయం 34 నుంచి 37 వరకున్న భాగాన్ని ధ్యానం చేసుకుందాము. అంతటా ఆయన తన శిష్యులను, జన సమూహములను తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తన ప్రాణమును రక్షింపుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారమును పాపము ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి ఎదుట మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గు పడునని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు జన సమూహాలతో తన శిష్యులతో నాకు శిష్యుడిగా ఉండాలంటే, నన్ను వెంబడించాలంటే వాడేమై ఉండాలి అన్న దానికి ఇక్కడ లక్షణాలు చెప్తున్నారు. మొదటి లక్షణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు కోసం తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తన్ను తాను నేనంటూ ఏమీ లేదు. నా ప్రాణమైన, నా జీవమైన, నా మరణమైన, నేను బ్రతికినా, చనిపోయినా, తినినా, తినకపోయినా, ఏదైనా ఉన్నాను అంటే అది ప్రభు కోసమే అనే స్థిరమైన తీర్మానంలో ఆ మనిషి ఉండాలి. ఎవరైతే అలాగూ ఉండి ప్రభు కోసం సమస్తాన్ని త్యాగం చేసుకొని వస్తారో, యేసు కోసం ఎక్కడ సిగ్గుపడకుండా ఉంటారో, యేసు గురించి చెప్పడానికి సిగ్గుపడకుండా ఉంటే, యేసు కోసం సమస్తాన్ని వదులుకొని తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని వాడు ఆయన శిష్యుడవుతాడట. యేసయ్య గురించి ఎదుటి వాళ్ళకి చెప్పే విషయంలో ఎవరన్నా సిగ్గుపడుతుంటే, యేసుక్రీస్తు ప్రభు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు తన తండ్రి ఎదుట సిగ్గుపడ్డ వారి పేర్లు చెప్పడానికి ఆయన కూడా సిగ్గుపడతాడంట. ఎందుకో తెలుసా? ఎవరైతే ఆయన నామాన్ని ఒప్పుకోలేదో వారి నామాన్ని ఆయన కూడా ఒప్పుకోలేడు కదా! నేను ఎరిగి ఉన్నాను. ఏ సమయమైనా, ఏ పరిస్థితి అయినా ఇతడు దేవుని కోసం నిలిచాడు.
ఇతడు నా కోసం నిలిచాడు అని తండ్రి ఎదుట ప్రభువైన యేసు బలంగా చెప్పాలంటే మనం అలాగుండాలి. అదే మనం అలాగు లేకుండా సమస్తాన్ని వదులుకునే స్థితి, ఏదైనా సరే దేవుని కోసం, ఏదైనా దేవుని తర్వాతే అనుకునే వైరాగ్యం, ఆత్మీయ జీవితం లేకుండా యేసయ్యని గురించి చెప్పడానికి కూడా సిగ్గుపడిపోతూ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు ఒప్పుకోవాలంటే మరి ప్రభువు కూడా ఎలా ఒప్పుకుంటారు? ప్రియసస్సులారా ఆలోచించండి. ఒకటి గుర్తించండి. ప్రభుకి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఏదైనా సరే ప్రభు తర్వాతే. ఏమైనా సరే ప్రభు తర్వాతే. ఎవరైనా సరే ప్రభు తర్వాతే. ప్రాణమైనా సరే ప్రభు తర్వాతే. ప్రభు కోసం తన సువార్త కోసం ప్రాణం పోగొట్టుకున్నవారు దాన్ని రక్షించుకుంటారట. చూసారా? తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అని ప్రయత్నం చేసుకునేవారే ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితులు వస్తాయన్నట్లుగా ప్రభు హెచ్చరిస్తున్నారు. ప్రియ యేసుకు శిష్యులుగా ఉండాలంటే మనల్ని మనం కాదు చూసుకోవాల్సింది. మన ప్రభువునే చూడాలి. మన స్థితిగతులు కాదు మనం చూడాల్సింది. ప్రభువుని చూడాలి. మనకున్నవి, లేనివి, వచ్చినవి, పోయినవి కాదు మనం చూడాల్సింది. మన ప్రభువునే చూడాలి. పిలిచిన ప్రభువునే చూడాలి. పిలిచిన ప్రభువు యొక్క పిలుపునే మన కళ్ళెదుట ఉంచుకొని, ఆయనను మన కన్నుల ముందు పెట్టుకొని, మన ముందున పందెంలో ఓపికతో ఆయన్నే చూస్తూ పరిగెత్తాలి. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఆయన కోసం ఎవరైతే సాగుతారో వారి పేరుని ఘనంగా, గౌరవంగా తన దూతల ఎదుట, తండ్రి ఎదుట ఆయన పెద్ద స్వరంతో చెప్పగలుగుతారు. ఈయన నాకు తెలుసు. ఈమె నాకు తెలుసు. అదే మనం అలాగ లేకుండా ప్రభు గురించి చెప్పడానికి సిగ్గుపడిపోయి, ప్రభు కోసం ఏదన్నా చేయడానికి ఆలోచించి ప్రతి సందర్భంలో వెనకంజ వేసినప్పుడు యేసు కూడా ఈయనెవరో మీకు తెలుసా ప్రభువా అని ఎవరైనా అడిగితే తెలుసా లేదా అని ఆయన కూడా పేరు చెప్పడానికి ఎందుకంటే తెలుసని ఎవరి గురించి చెప్పగలుగుతారంటే ఒక వైరాగ్యవంతమైన జీవితాన్ని చేసిన వారి గురించే చెప్పుకోగలుగుతారు. ఎవరైతే అలాగూ చేయలేకపోతారో వారిని గురించి ప్రభువు మాట్లాడలేక పోతారు. అందుకోసం ప్రియవిశ్వాసులారా ఒకసారి మనల్ని మనం గమనించుకుందాం. యేసుక్రీస్తు ప్రభు నిన్ను గూర్చి, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చే స్థితిలో ఉన్నామా? సాక్ష్యము ఇవ్వలేని స్థితిలో ఉన్నామా? దేవుడైన యేసుకు శిష్యులుగా ఉన్నామా? లేకుంటే మనుషులకో, లోకానికో, పాపానికో శిష్యులుగా ఉన్నామా? దేవుణ్ణే వెంబడిస్తున్నామా? లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని వెంబడిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మార్కు సువార్త 8వ అధ్యాయం నేర్పుతున్న పాఠాలు చూడండి. ప్రియవిశ్వాసులారా ప్రతి కార్యాన్ని గుర్తుంచుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మర్చిపోయి ప్రభువుని సణిగే వారుగా ఉండకూడదు. ప్రభు మాటలను అపార్థం చేసుకోకండి. అర్థం చేసుకోండి. శ్రద్ధగా వినండి. అప్పుడే ఆయన మాటలు అర్థమవుతాయి. ప్రభు వేటికి దూరంగా ఉండమంటున్నారో వాటికి దూరంగా ఉండాలి. ప్రభు మరణ పునరుత్థానాలను మర్చిపోకండి. ఆయన మరణించింది ఆయన కోసం కాదు. మనందరి పాప పరిహారార్థం ఆయన మరణించారు. తిరిగి లేచారు. మరలా రాబోతున్నారు. ఆయనతో కూడా ఆయన రాజ్యంలో మనం కూడా చేరాలంటే, మనం కూడా కలకాలం ఆయనతో నివాసం చేయాలంటే, ఆ పరలోక రాజ్యం మనం చేరాలంటే, మనల్ని మనం ఉపేక్షించుకొని, ఏదైనా ప్రభు తర్వాతే ఆయన స్థిరమైన తీర్మానానికొచ్చి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాప పొంది, ప్రభు పాదాల దగ్గర మన కన్నీటితో ఆయన పాదాలు తడిపి పాపాలను ఒప్పుకొని, ఆయన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తం చేత కడిగి శుద్ధి చేయబడి, బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మతో నింపబడి, ప్రభు రాకడ కొరకు పరిశుద్ధంగా జీవించాలి. ప్రియవిశ్వాసి మరొకసారి అడుగుతున్నాను. నేడో రేపో ప్రభువొస్తే ఆయన ఎదుట నిలవగలిగేంత పరిశుద్ధత, సాక్ష్యమిచ్చు మనస్సాక్షి నీకున్నదా? లేదా నీ హృదయమే నిన్ను నీ పాపాలను ఎత్తి చూపిస్తూ ఉంటే ఒప్పుకో, విడిచిపెట్టు, కనికరించబడతావు. పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నించాలి. పరిశుద్ధతలో జీవించాలి. ప్రభు ఎదుట మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి. హృదయం యథార్థంగా ఉండాలి. అలాగుండాలంటే అందులో ప్రభు వాక్యం పనిచేయాలి. ప్రభు వాక్యం పనిచేయాలంటే వాక్యాన్ని శ్రద్ధతో, మంచి మనస్సుతో అంగీకరించాలి. ఈ వాక్కులను నీవు అంగీకరిస్తున్నట్లయితే ప్రభు కోసం ఒక మంచి తీర్మానంతో నిలబడాలని
ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి, ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయాలు స్థిరపరిచి, మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.